ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా జీరామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ అమెరికాతో చేసుకున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది భారత ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నది. అమెరికా సామ్రాజ్యవాద ఆ దేశ ప్రయోజనాల కోసమే ఈ దేశ పాలకులు నరేంద్ర మోడీ ప్రధాని వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వేచ్ఛా ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ అనేక కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టే విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా బడ్జెట్లో తగ్గించిన నిధులకి బడ్జెట్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి 12న జరిగే దేశవ్యాప్త కార్మిక సంఘ సమ్మెను కూడా మద్దతులో దాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజలందరూ కూడా ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.